నమస్కారం అండి. ఈరోజు నేను ఒక కేసు నిమిత్తమై శ్రీకాకుళం వెళ్ళి అక్కడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలవడం జరిగింది. ఈ కేసు ఏంటంటే మువ్వల నాగేష్ అన్న అతన్ని అతి దారుణంగా కిరాతకంగా స్కూల్ కాంపౌండ్లో చంపేసి తీసుకెళ్లి ఒక తోటలో కాల్చేశారు. ఎప్పుడంటే రిపబ్లిక్ డే 2021. ఎంతకీ దాని మీద ఆ కేసు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ ఏమో 18/2021 27/1/2021 27/1/2021 ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. కానీ ఆ మృతుడి తల్లికి కానీ సోదరుడికి కానీ అన్నయ్యకి కానీ వాళ్ళ తాలూకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. అతి కిరాతకంగా కాల్చేసి చంపేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ తల్లికి ఇవ్వలేదు, తండ్రికి ఇవ్వలేదు, అన్నదమ్ముడికి ఇవ్వలేదు. పైపెచ్చు ఇది ఎక్కడ జరిగిందంటే సిదిరి అప్పలరాజు గారి నియోజకవర్గంలో జరిగింది, నువ్వల రేవులో. అప్పటి నుంచి ఆ తల్లి పడడానికి బాధపడుతున్నది. చనిపోయిన వెంటనే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాళ్ళ ఊరు వెళ్ళి నువ్వల రేవు వెళ్ళి ఆ తర్వాత ఒక సంవత్సరం, దాదాపు సంవత్సరం 8 నెలల, సంవత్సరం 10 నెలల తర్వాత అక్టోబర్ 2022 సూపరింటెండెంట్ అక్కడ మళ్ళీ అప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుందని చెప్పి ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద పట్టించుకోకపోతే 2022లో వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. పోలీస్ మీద వీళ్ళు పట్టించుకోవడం లేదు, క్రైమ్ జరిగితే రిజిస్టర్ చేసుకోవడం లేదు. ఇది పిటిషన్ నంబరు, ఇది రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్ నంబరు 39/865/2022. ఇది ఇచ్చిన తర్వాత ఎవరినైతే దీంట్లో చాలా మందిని పేర్కోవడం జరిగింది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీకాకుళం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం, ఎస్హెచ్ఓ జేఆర్పురం పోలీస్ స్టేషన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా జోడించడం జరిగింది. అయితే వాదోపవాదాలు విన్న తర్వాత ఫైనల్ గా కోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు సారాంశం ఏంటంటే ఈ 4 వారాల లోపల దీని మీద ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పి పోలీసు వారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. ఆ డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే 4 వారాలు ఈ ఆర్డర్ వచ్చే ఈ రోజు ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ మీకు అందిన రోజు నుంచి 4 వారాల లోపల ఇవ్వమని. ఇది ఎప్పుడు ఇచ్చారంటే ఈ ఆర్డరు 11/3/2024, అంటే జస్ట్ ఎన్నికలకు ముందు. ఆ తర్వాత కోర్టులో జాప్యం అయింది. మొత్తానికి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ డిస్పాచ్ ఎప్పుడు వచ్చిందంటే 6 జూన్ 2024, అంటే ఒక 2 నెలల క్రితం. ఇది ఫైనల్ గా ఈ ప్రభుత్వం రాదని తెలుసో ఏదో తెలుసు, మొత్తానికి ఈ తీర్పు పైకి వచ్చింది. కోర్టు నుంచి పైకి వచ్చి ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి వాళ్ళకి వెళ్ళింది. అయితే ఈ ఎలక్షన్స్ అయిపోవడం, కొత్త గవర్నమెంట్ రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత స్వయంగా వచ్చిన కొత్త గవర్నమెంట్లో అధికారులు వెళ్ళి కలాలనే ఉద్దేశంతో నేను మువ్వల సుందరిని, వాళ్ళ అబ్బాయి మువ్వల మేఘనాథ్ని తీసుకుని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారిని కలిసి ఆయనకి, అంటే ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఆయనకి కాపీ ఇచ్చి, అయ్యా దీని మీద యాక్షన్ తీసుకున్నట్టు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, మీరు వరి అవ్వద్దని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు. అలాగే అతను ఏం చెప్పారంటే మీరు ఎస్పీ గారిని కూడా వెళ్ళి కలండి, కేసు మీరు మీ బాధలు వివరించండి అని చెప్పారు. అక్కడి నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు చాలా సాధారణంగా రిసీవ్ చేసుకుని, ఆయన ఈ మధ్యన 1 నెల అయింది వచ్చి, యువకుడు. ఆయన వచ్చిన తర్వాత ఈ కేసు చెప్తే ఆయన విసిపోయారు. నార్మల్ గా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కేసు, సీరియస్ కేసు ఉంటే ఒక ఎస్పీ ఇంకొక ఎస్పీ వచ్చినప్పుడు ఇక్కడ ఒక సీరియస్ కేసు ఉంది, ఇన్వెస్టిగేషన్ ఇక్కడ వరకు వచ్చింది అనేది చెప్పాలి. అటువంటి అసలు ఈ కేసు నా దృష్టికి రాలేదు, రివ్యూలో కూడా లేదు, అసలు ఇది మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నారు. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, తప్పకుండా ఈ కేసు విషయాలు కనుక్కొని చేస్తానని చెప్పేసి. సో ఆయన కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకైతే ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఆ తల్లి, ఆ కొడుకు కూడా నమ్ముతున్నాడు. అలాగే జనసేన పార్టీ నుంచి నేను కూడా నమ్ముతున్నాను.
ఇప్పుడు విషయం ఏంటంటే ఒక హత్య జరిగి 2021లో హత్య జరిగి ఒక మత్స్యకారుడికి ఒక బీసీ కులస్తుడికి హత్య జరిగితే అంటే ఎవరికైనా జరిగినాడు, బ్రాహ్మణుడికి జరిగినాయండి. ఈ 21లో జనవరిలో జరిగితే ఈ రోజు మనం అంటే ఆ ఉన్న 21 జనవరి అంటే 2021 అయిపోయింది, 22, 23, 24 ఏప్రిల్ వరకు, మార్చి వరకు వీళ్ళే ఉన్నారు, మే వరకు. కాబట్టి వీళ్ళకి ఎందుకు ఆ మత్స్యకారుడికి న్యాయం చేయాలి, లేకపోతే ఆ పేదవాడికి న్యాయం చేయాలనిపించలేదు, ఎందుకు పెద్దవాళ్ళకి కొమ్ము కాశారన్నది త్వరలో తేలుతుంది కోర్టులో. ఎందుకంటే ఇది కోర్టు ఆర్డర్ పాస్ అయింది కాబట్టి ఈ రోజు మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. పోలీసులు డెఫినెట్ గా వితిన్ 30 days లోపల, ఈ రోజు నుంచి 30 రోజుల లోపలైనా కోర్టు ఆర్డర్ ఇచ్చి నుంచి కాకపోతే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథా రాజా తదా ప్రజ అని చెప్పి సుగాలి ప్రీతి గారి కేసు కూడా, సుగాలి ప్రీతి మర్డర్ కేసు కూడా తీసుకోవడం జరిగింది. స్వయంగా డిపార్ట్మెంటే ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ఫోన్ చేసి ఆవిడని రమ్మని చెప్పి, తల్లిని రమ్మని చెప్పి సుగాలి పార్వతి గారిని, ఎవరైతే రవిశంకర్ గారు ఉన్నారో ఐపీఎస్, ఆయనకి డిఏ అంటే సిఐడి హెడ్, అడిషనల్ డీజీ, ఆయనకి ఈ కేసు ప్రత్యేకంగా చూడమని చెప్పి చెప్పడం జరిగింది. ఆవిడ పిలిచి మీ కేసు గురించి మీరు వివరాలన్నీ ఇవ్వండి, రవిశంకర్ గారు దాని మీద మీకు అండగా ఉంటారు, ముందుకు తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. ఒక మంచి పరిణామం. అక్కడ ఆవిడ ఒక దళిత మహిళ, ఇతను ఒక బీసీ మత్స్యకారుడు, వీళ్ళకి న్యాయం జరుగుతుందని నమ్మకం ఇప్పుడు ప్రజల్లో వస్తుందండి. చాలా మంచి శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.